ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హిజ్బుల్లాతో ఒప్పందానికి ఎందుకు అంగీకరించాడు? నేను ఇదివరకే చెప్పాను, కాల్పుల విరమణ అగ్రిమెంట్ కుదిరింది. 60 రోజుల పాటు ఈ సీజ్ఫైర్ ఉంటుంది. ఈలోగా పర్మనెంట్ అగ్రిమెంట్ కుదురుతుంది. అమెరికా తీవ్రమైన ఒత్తిడి చేసింది లెబనాన్తో ఒప్పందం కుదుర్చుకోవాలని. ఫైనల్గా అప్పటిదాకా అంగీకరించని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు అంగీకరించాడు? ట్రంప్ యుద్ధాలు ఆపుతానన్నాడు గనక, ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు గనక అంగీకరించాడా అంటే కాదు. ఎందుకంటే ట్రంప్ యుద్ధాలు ఆపుతానని అన్నా వాస్తవంగా ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ చాలా గట్టిగా ఉన్నాడు, ఉక్రెయిన్కి సపోర్ట్ చేయకూడదని. కానీ ఇజ్రాయెల్ విషయంలో ట్రంప్ కూడా అనుకూలమే. అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నా ఇజ్రాయెల్కి అనుకూలమే. ఎందుకంటే అమెరికన్ జియో పాలిటిక్స్ ఇజ్రాయెల్ చాలా కీలకం. జ్యూస్ అమెరికన్ పాలిటిక్స్లో, బిజినెస్లో, ఇండస్ట్రీలో, అఫీషియల్ బ్యూరోక్రసీలో, రాజకీయాల్లో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్. అందువల్ల యుఎస్ ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్లకు కీలకమైన వెస్ట్ ఏషియా ప్రాంతంలో, వెస్ట్ ఏషియా నార్త్ ఆఫ్రికా వానా అంటారు, లేదా మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా అంటారు. ఈ కీలకమైన ప్రాంతం ఎనర్జీ హబ్ ఇది. సో ఇక్కడ తన చిరకాల శత్రువైన ఇరాన్ను కంటైన్ చేయాలన్నా అమెరికాకి ఇజ్రాయెల్ అవసరం. అందువల్ల ట్రంప్ ఉన్నా బైడెన్ ఉన్నా తేడా ఏమీ ఉండదు. ఇది నెతన్యాహు కూడా తెలుసు. కానీ మరి ఎందుకని ఈ సీజ్ఫైర్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు? పోనీ ఆయన వార్ అబ్జెక్టివ్స్ ఏమైనా నెరవేరాయా? చాలాసార్లు బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ప్రకటించాడు, నార్థన్ ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ లెబనాన్ బార్డర్లో సుమారు 60,000 మంది ఇజ్రాయెల్ ప్రజలు నిరాశ్రయులయ్యారు హిజ్బుల్లా అటాక్ వల్ల. ఇజ్రాయెల్ పైకి బార్డర్ నుంచి హిజ్బుల్లా సదరన్ లెబనాన్ నుంచి పెద్ద ఎత్తున అటాక్ చేస్తూ వచ్చింది. దాంతో నార్థన్ ఇజ్రాయెల్లో ప్రజలు 60,000 మంది ఇల్లు ఖాళీ చేసి వేరే ప్లేస్కి వెళ్ళారు. సో వాళ్ళు సురక్షితంగా తిరిగి తమ ఇళ్లకు చేరేదాకా హిజ్బుల్లాను వెంబడిస్తాం, వేటాడుతామని ఇజ్రాయెల్ చెప్తూ వచ్చింది. సౌత్ లెబనాన్లోకి గ్రౌండ్ మార్గంలో కూడా చొరబడింది. హిజ్బుల్లా అధినేత హసన్ నస్రుల్లాతో సహా చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ చేయగలిగింది హిజ్బుల్లాకు. పేజర్స్ అటాక్ ద్వారా హిజ్బుల్లా శ్రేణుల్లో భయాందోళనలు కల్పించగలిగింది. హిజ్బుల్లా కమాండర్లను దెబ్బతీసింది. కానీ స్టిల్ వార్ ఆబ్జెక్టివ్ నెరవేరలేదు. ఇప్పటికీ హిజ్బుల్లా ఈజ్ స్టిల్ వెరీ స్ట్రాంగ్. హిజ్బుల్లా దగ్గర వందల కొద్ది రాకెట్స్ ఉన్నాయి, దాడి చేసే కెపాసిటీ ఉంది. దీనికి ఉదాహరణ ఏంటంటే ఈ సీజ్ఫైర్ అగ్రిమెంట్ కుదిరే కొద్ది గంటలకు ముందు కూడా, కపుల్ ఆఫ్ డేస్ ముందు కూడా 250 రాకెట్లను హిజ్బుల్లా ప్రయోగించింది ఇజ్రాయెల్ పైకి. అఫ్కోర్స్ ఇజ్రాయెల్ కూడా దాడి చేసి 29 మందిని చంపేసింది. దానికి వెంటనే రియాక్ట్ అయ్యి హిజ్బుల్లా 250 రాకెట్లు ప్రయోగించింది. అంటే ఇంత దెబ్బతిన్నాక హసన్ నస్రుల్లా చనిపోయాడు, ఆయన కో-ఫౌండర్ హిజ్బుల్లాకు. భారీ ఎత్తు నష్టపోయినాక కూడా స్టిల్ ద ఫైర్ పవర్ ఆఫ్ హిజ్బుల్లా రిమైన్స్. సౌత్ లెబనాన్లో కూడా గ్రౌండ్లోకి చొరబడింది ఇజ్రాయెల్ సైన్యం. కానీ పెద్ద ఎత్తున భూమిని ఆక్రమించుకోలేకపోయింది. మరి వార్ ఆబ్జెక్టివ్ నెరవేరకపోయినా ఇజ్రాయెల్ ఎందుకు అగ్రీ అయింది? ఈ అగ్రిమెంట్ ప్రకారం సౌత్ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ విత్డ్రా అవుతుంది. హిజ్బుల్లా తన స్థావరాల నుంచి కాస్త వెనక్కిపోతుంది. మధ్యలో బఫర్గా లెబనీస్ ఆర్మీ ఉంటుంది. కానీ లెబనీస్ ఆర్మీ హిజ్బుల్లాను కన్నా చాలా ఇన్ఫీరియర్. లెబనీస్ ప్రభుత్వంలో హిజ్బుల్లా భాగం. అందువల్ల ఎంత మేరకు హిజ్బుల్లా ఇజ్రాయెల్ పైన దాడి చేయకుండా లెబనీస్ ఆర్మీ బఫర్ లాగా పనిచేస్తుందన్నది అనుమానమే. 2006లో కూడా ఇలాంటి అగ్రిమెంటే కుదిరింది. ఇజ్రాయెల్ సౌత్ లెబనాన్ నుంచి విరమించుకుంది. లెబనీస్ ఆర్మీ మధ్యలో బఫర్ జోన్గా ఉంది. కానీ హిజ్బుల్లా బలపడింది. హిజ్బుల్లా మరింత పవర్ఫుల్ ఫోర్స్గా ఎమర్జ్ అయింది. అందువల్ల హిజ్బుల్లాను వీకెండ్ చేయాలి అనే ఇజ్రాయిల్ వార్ ఆబ్జెక్టివ్ నెరవేరకుండానే ఈ అగ్రిమెంట్కు బెంజమిన్ నెతన్యాహు అంగీకరించాడు. వన్ ఆఫ్ ద రీజన్స్ నేను చాలాసార్లు చెప్పాను, పొలిటికల్గా ఆయన ప్రాఫిట్ బుకింగ్ చేయాలి. స్టాక్ మార్కెట్ భాషలో చెప్పాలంటే ఈ వార్ ఎక్కడో కానా ఎండ్ అయినట్టు చూపెట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ హమాస్ పైన ఏడాదిగా దాడి చేస్తున్న 44,000 మంది పాలస్తీన్లను చంపేసిన, 1,00,000 మంది గాయపడ్డా, 23 లక్షల మంది గాజా ప్రజలు డిస్ప్లేస్ అయినా స్టిల్ హమాస్ను కంప్లీట్గా నాశనం చేయలేకపోయారు. హిజ్బుల్లాను కంప్లీట్గా నాశనం చేయలేకపోయారు. అందువల్ల ఈ వార్లో ఆఖరికి ఏం సాధించారనే ప్రశ్న రాకుండా ఉండాలి అంటే ఎక్కడో చట్ట పొలిటికల్ ప్రాఫిట్ బుకింగ్ బెంజమిన్ నెతన్యాహుకు అవసరం.
అందువల్ల ఆయన ఒప్పందానికి అంగీకరించాడు. ఏమని చెప్తున్నాడు? ఇరాన్తో నేను ఫోకస్ చేయాలి అంటే హిజ్బుల్లాతో ఒప్పందం కుదుర్చుకోవాలి. కానీ విచిత్రం ఏంటంటే హిజ్బుల్లా ఇరాన్ వేరు కాదు. హిజ్బుల్లా ఇరాన్ ప్రాక్సీ. కానీ నెతన్యాహు చెప్తున్నది ఏంటంటే హిజ్బుల్లాతో ఒప్పందం కుదుర్చుకుంటే ఇక తాను కంప్లీట్గా ఇరాన్ పైన ఫోకస్ చేయవచ్చు అన్నది ఈ ఒప్పందానికి నెతన్యాహు చెప్తున్న మొదటి కారణం. రెండో కారణం, ఏడాదికి పైగా జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ సైన్యాలకు కూడా అలసిపోయాయి. బాగా నిర్లిప్తత, నిరాసక్తత పెరిగింది, ఫాటిగ్ అంటారు. సో అందువల్ల మళ్ళీ ఇన్విగరేట్ చేయాలన్నా, రీసప్లైస్ చేయాలన్నా కాస్త వారికి గ్యాప్ కావాలి. అందువల్ల హిజ్బుల్లాతో ఈ సంధి కుదుర్చుకోవడం వల్ల ఇజ్రాయెల్ ఫోర్సెస్ కూడా కొంత వెసులుబాటు వస్తుంది అనేది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే హిజ్బుల్లా ఇప్పటిదాకా ఒక ఆర్గ్యుమెంట్ పెట్టింది, హమాస్ పైన ఇజ్రాయెల్ దాడి ఆపితే, గాజాపై దాడి ఆపితేనే మేము కూడా కాల్పుల విరమణ పాటిస్తాం. అందువల్ల ఇజ్రాయిల్ హమాస్ల మధ్య ఒప్పందం కుదరకుండా ఇజ్రాయిల్ హిజ్బుల్లా మధ్య ఒప్పందం సాధ్యం కాదు అని హిజ్బుల్లా చెప్తూ వచ్చింది. కానీ ఇప్పుడు హమాస్తో ఎలాంటి ఒప్పందం కుదరకుండానే, గాజాలో ఎలాంటి ట్రీటీ కుదరకుండానే హిజ్బుల్లా ఇజ్రాయిల్తో ఏకపక్షంగా ఒప్పందానికి అంగీకరించింది. ఇది తనకు వ్యూహాత్మకంగా లాభం. హమాస్ను దెబ్బతీయడానికి ఇది ఉపయోగపడుతుందని ఇజ్రాయిల్ క్యాలిక్యులేషన్. హూ నోస్, ఇట్ మే బీ హిజ్బుల్లా క్యాలిక్యులేషన్ ఆల్సో. సో ఇలా హమాస్తో హిజ్బుల్లా రిలేషన్షిప్ అంత తొందరగా బ్రేక్ కాదు. గాజాలో పాలస్తీనుల పట్ల హిజ్బుల్లా సాలిడారిటీ మారదు. వ్యూహాత్మకంగా హిజ్బుల్లా కాస్త రెస్పెక్ట్ కోరుకొని ఉండాలి. అందువల్ల అల్టిమేట్గా తాత్కాలికంగా ఈ ఒప్పందం కుదిరినా ఇజ్రాయిల్ తన వార్ ఆబ్జెక్టివ్స్ నెరవేర్చుకోలేదు. దెబ్బతిన్న హిజ్బుల్లాకు ఇప్పుడు తాత్కాలికంగా కాస్త ఉపశమనం కావాలి. అందువల్ల అటు నెతన్యాహుకు పొలిటికల్ ప్రాఫిట్ బుకింగ్ కావాలి, హిజ్బుల్లాకు కాస్త వెసులుబాటు కావాలి. అందుకే తాత్కాలికంగా ఒప్పందం కుదిరింది. కానీ ఇది శాశ్వతంగా సమస్య పరిష్కారం మాత్రం కాదు.